వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో కాంగ్రెస్ కొలువుతీరి ఏడాదవుతోంది. అయినా పూర్తి స్థాయి మంత్రివర్గం లేకుండానే పాలన సాగుతోంది. విస్తరణ అంశం వాయిదా పడుతూనే ఉంది. డిసెంబర్లో విస్తరణ ఖాయమంటూ ఒకరిద్దరు మంత్రులు లీక్స్ ఇచ్చినా ఆ దిశగా ప్రయత్నాలు కనిపించడం లేదు. కాంగ్రెస్ అధిష్టానం విస్తరణపై ఊసెత్తడం లేదు. అయినా ఆశావహుల్లో మాత్రం ఆశలు చిగురుస్తూనే ఉన్నాయి. ఇంతకీ కాంగ్రెస్ హైకమాండ్ మంత్రివర్గ విస్తరణకు ఎందుకు విస్మరిస్తోంది? విస్తరణకు ఉన్న గ్రహణాలేంటి? సమీకరణాలు అడ్డొస్తున్నాయా? సీనియర్లు బెట్టు దిగడం లేదా? మంత్రివర్గ విస్తరణకు గ్రహణమేంటి? నల్గొండ నేతలే బ్రేకులు వేస్తున్నారా? అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదెప్పుడు? తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంశం రోజురోజుకు పెండింగ్ లో పడుతోంది. డెడ్ లైన్ దాటుతున్నా విస్తరణపై ముఖ్య నేతలు నోరు మెదపడం లేదు. పరిపాలన చేపట్టి ఏడాది పూర్తవుతున్నా ఇంకా పూర్తి విస్తరణకు నోచుకోవడం లేదు. తెలంగాణ మంత్రివర్గంలో ప్రస్తుతం సీఎంతో పాటు 11 మంది మంత్రులు ఉన్నారు. కేబినెట్ లోకి ఇంకా 6గురిని తీసుకునే అవకాశం ఉంది. ఈ 6గురి ఎంపిక విషయంలో రాష్ట్ర ముఖ్య నేతలు ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ పెద్దలతో చర్చలు చేశారు. కానీ సమీకరణాలు కుదరకపోవడంతో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. వాస్తవానికి ఉన్న 6 బెర్తుల కోసం ఉమ్మడి జిల్లాల వారీగా ప్రాతినిధ్యం లేని జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని కేబినెట్ కూర్పు చేయాలని భావించారు. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడడానికి ఒకే ఒక అంశం అడ్డంకిగా మారిందంటూ కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా పార్టీ పెద్దలు కొందరికి కమిట్మెంట్ ఇచ్చారు. అందులో భాగంగా ఉమ్మడి నల్గొండకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ బాధ్యతలు ఇవ్వడంతో పాటు గెలిపించుకుని వస్తే మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈ హామీని నిలబెట్టుకోవాలని రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్నారు. కానీ ఈ హామీ నెరవేర్చాలంటే కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయని గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఉమ్మడి నల్గొండ నుంచి ఇప్పటికే 2 సీనియర్ నేతలు మంత్రివర్గంలో ఉన్నారు. జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. 2 రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావడం, మళ్లీ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే సామాజిక సమతూకం దెబ్బతినే ప్రమాదం ఉందని పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నారట. 3 రెడ్లు కావడం, అందులోనూ కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి 2కి ఇచ్చినట్లవుతోందని, దీనివల్ల పొలిటికల్ గా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నారట. అంతేకాదు అదే జిల్లా నుంచి ఇతర సామాజిక వర్గాలైన బీర్ల ఐలయ్య, బాలునాయక్ పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ కూర్పును ఎలా బ్యాలెన్స్ చేయాలనే విషయంలో క్లారిటీ రావడం లేదట. మరోవైపు రాజగోపాల్ రెడ్డి నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. హామీ ఇచ్చినప్పుడు ఈ సమీకరణాలు తెలవదా అని ప్రశ్నిస్తున్నట్టు టాక్. దీంతో పార్టీ పెద్దలు డైలమాలో పడుతున్నారు. ఈ ఒక్క రీజన్ వల్లే మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతున్నట్లు పార్టీ ముఖ్య నేతలు చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి వాళ్లలో ఆశలు చిగురిస్తూ ఉంటాయి. ఆయన హస్తిన నుంచి వచ్చాక గుడ్ న్యూస్ ఏమీ లేదని తెలిసి సల్లబడిపోతారు. ఇట్లా 10 సార్లు ఎదురు చూసి ఎప్పుడైతే అప్పుడే అని అనుకుంటున్నారు. జరిగితే మాత్రం బెర్త్ దక్కేలా ప్రయత్నాలు చేసుకుంటున్నారట. మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తున్నా ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదన్న చర్చ జరుగుతోంది. అనుకూలంగా ఉన్న వర్గాల ద్వారా ఢిల్లీ పెద్దలతో రాయబారం నడుపుతున్నారట. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డితో టచ్ లో ఉంటూనే మరోవైపు ఢిల్లీ పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రివర్గంలో ఈసారి ఎలాగైనా తమ పేరు ఉండాల్సిందే అని కొందరు సీనియర్లు పట్టుదలతో ఉన్నారట. మొత్తానికి నల్గొండ పాలిటిక్స్ కారణంగా మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తోంది. ఈ విషయంలో పార్టీ పెద్దలు ఎలా డీల్ చేస్తారు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బుజ్జగిస్తారా లేదా క్యాబినెట్ లోకి తీసుకుంటారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. మంత్రివర్గ విస్తరణకు ఎప్పుడు ముహూర్తం తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు.